హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంత రుచిగా వస్తుందా అనేది నమ్మలేకపోతే ఇప్పుడే ట్రై చేసేయండి. ముందుగా మనం ఉడకబెట్టుకున్న గుడ్లకి కట్స్ పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్, పచ్చిమిర్చి, ఆనియన్ వేసి కొంచెం కలర్ మారేంత వరకు మగ్గనిచ్చి, తర్వాత టమోటా అలాగే కొంచెం ఉప్పు వేసుకొని బాగా కొంచెం మగ్గనిచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి అది ప్యూరీలా తీసుకోండి. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్, పచ్చిమిర్చి, ఆనియన్ వేసి బాగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్యూరీ చేసుకున్న దాన్ని వేసి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, మిరప్పొడి, గరం మసాలా ఇవన్నీ వేసే తర్వాత కొంచెం మరగనివ్వాలి. పచ్చివాసన పోయే వరకు. మనం ఈ గ్యాప్లో ఒక కడాయిలో నూనె, గుడ్లు, ఉప్పు, పసుపు, కారం వేసి కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న దాంట్లో ఈ గుడ్లని అలాగే కొత్తిమీర వేస్తే ఎగ్ గ్రేవీ రెడీ. ఒక కడాయిలో నూనె, చెక్క, లవంగం, యాలకులు అన్నీ వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాని ప్యూరీ మాదిరి తీసుకొని దాంట్లో వేసి పచ్చివాసన పోయే వరకు కలబెడుతూ, అలాగే కొంచెం పెరుగు, ఉప్పు యాడ్ చేసి నూనె పైన తేలినంత వరకు వేయించుకోవాలి. తర్వాత మనం అన్నంకి సరిపడా నీళ్లు పోసిన తర్వాత కొంచెం అది మరిగించుకోవాలి. నీళ్లు మరిగించాక మనం నానబెట్టుకున్న బియ్యం దాంట్లో వేసి ఉడకనిచ్చితే లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది.